రాక్షస గురువైన శుక్రాచార్యుడు భస్మాసురుణ్ణి పిలిచి వైకుంఠంపై దాడి చెయ్యమని, తద్వారా ఈ సృష్టి అంతా రాక్షసుల వశం అవుతుందని ఉపదేశించాడు. కాని ఆ అసురుడు గురువు మాటను పెడచెవిన పెట్టి ముందుగా కైలాసుడిపైనే దాడి చేయడానికి వెళ్లాడు. పరిస్థితిని గమనించిన శ్రీహరి పార్వతీదేవిని మరియు శివగణాలను బ్రహ్మలోకానికి వెళ్లమని సూచించాడు. ఎందుకంటే ఈ సమస్యకు ఆయన పరిష్కారం కనుగొనవలసి ఉంది. అప్పుడు మహాదేవుడు విష్ణువుతో, నారాయణ, నా తప్పును నేను సరిదిద్దుకున్నాను. కాని దీనికంతటికీ మూలకారణం మీరే అని మర్చిపోయారా? నాకోసం చేయాల్సిన తపస్సును మీకోసం చేయమని నారదమునిని ఆదేశించింది మీరే కదా. అందుకే వైకుంఠంలో దేవతలందరూ స్తంభించిపోయారు. మీరు ఇంత చేస్తున్నప్పుడు ఈ సమస్యను మీరే ఎందుకు పరిష్కరించకూడదు అని ప్రశ్నించాడు. అంతేకాదు, ఈ సమస్య పరిష్కారమయ్యేదాకా నేను వైకుంఠం విడిచి ఎక్కడికీ వెళ్లనని మహాదేవుడు భీష్మించుకుని కూర్చున్నాడు. ఇక అటువైపు కైలాసం చేరుకున్న భస్మాసురుడికి అక్కడ శివుడు కనిపించలేదు. దాంతో అతడు వైకుంఠంపై దాడి చేయడానికి బయలుదేరాడు. అది గ్రహించిన విష్ణుమూర్తి మహాలక్ష్మిని పిలిచి, దేవి, నువ్వు వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళు, కాని వెళ్లే దారిలో తప్పక మానస సరోవరంలో స్నానం ఆచరించు అని చెప్పాడు. నారాయణుడు ఎందుకలా చెప్పారో లక్ష్మీదేవికి అర్థం కాలేదు. మానస సరోవరం చేరిన ఆమె అక్కడే ఉన్న పార్వతీమాతను సహాయం అడగబోయింది. సరిగ్గా అదే సమయానికి భస్మాసురుడు కూడా అక్కడికి చేరుకుని వారిని చూశాడు. ఆ దేవతామూర్తులను చూడగానే భస్మాసురుడు మైమరచిపోయాడు. ఆహా, అసలైన సౌందర్యమంటే ఇదే కదా అని మురిసిపోయాడు. కాని అంతలోనే లక్ష్మీదేవి మరియు పార్వతీమాత అక్కడి నుండి బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. సరిగ్గా అదే సమయానికి శ్రీమన్నారాయణుడు ఒక మాయాజాలంలా మారువేషంలో అక్కడికి చేరుకున్నాడు. ఈ విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తర్వాతి భాగం కోసం కామెంట్స్లో పార్ట్ 2 అని టైప్ చేయండి.